అర్జున్. నమస్తే మేడం గారు. మేడం గారని పిలవద్దన్నానా? సారీ అంజలి. సర్లే, ఎలా ఉంది వైజాగ్ బ్రాంచ్ ఆఫీస్? సమ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. సరే కానీ నేను ఇంకొక విషయం చెప్పాలి. చెప్పండి అంజలి. అదేంటంటే నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. వైజాగ్ వస్తున్నాను. అదే వర్క్ ఎలా చేస్తున్నావా అని. వర్క్ లో ఉన్నాను. వెల్కమ్ అంజలి. నేను నిన్నొక విషయం అడగాలి, నిజం చెప్తావా? ఓకే చెప్తాను. నువ్వెవరినైనా లవ్ చేసావా? లేదంజలి. లవ్ ఉంటే చెప్పు, మ్యారేజ్ చేస్తా. లేదంజలి లేదు. అవును, వైజాగ్ లో అమ్మాయిలు చాలా బాగుంటారంట కదా? అవునంజలి, చాలా బాగున్నారు. అవును, నేనే బాగోలేను, ఎవ్వరికి నచ్చను కదా. మీకేమండి, మీరు చాలా అందంగా ఉంటారు. అన్నిటిని మించిన వినయ విధేయతలు కలిగిన మంచి అమ్మాయివి. నిన్ను చూడాలంటే అదృష్టం ఉండాలి. నిన్ను పొందాలంటే మరొక జన్మ కావాలి. సుగుణాల సుందరివి. పొగడొద్దు, కనీసం నేను నీకైనా నచ్చుతానా? నా చదువు సాక్షిగా నువ్వంటే అందరికి ఇష్టమే, నాకు ఇష్టమే. బాయ్ అర్జున్. బాయ్ అంజలి. ఫైల్ ఫోటోప్ చేయమను. మమ్మీ, ఏంటి మమ్మీ హడావిడి? నాకేమైనా పెళ్లి చూపులు అరేంజ్ చేసావా? అప్పుడు వద్దు మమ్మీ. అర్జున్ అని మీ బావగారి ఫ్రెండ్ ఒకరు వస్తున్నారు. అతని గురించి ప్రిపేర్ చేస్తున్నాను. అతను చాలా సెన్సిటివ్. నీ మాటలతో అతని భయపెట్టకు, సరేనా? ఎవరు మమ్మీ అర్జున్ అంటే? అక్కయ్యకి బావగారికి ఫ్రెండ్. మమ్మీ, అర్జున్ అంటే సన్నగా తెల్లగా పొడవుగా ఉంటాడు, అతనేనా? నీకెలా తెలుసు? అదిగో మమ్మీ వస్తున్నాడుగా. రా బాబు రా. నా రెండో కూతురు శ్వేత బాబు. లేదంటీ. శ్వేత, నమస్తే పెట్టవే. నమస్తే. నమస్తే. భోంచేద్దుకని రా బాబు. నేను భోంచేసి వచ్చాను ఆంటీ. నువ్వు సిగ్గుపడుకు బాబు, ఇది మీ ఇల్లే అనుకో. నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. మొహమాటమేం పడకు.